रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. సౌందర్యలహరి శ్లోకం ఇది. కాన పని తప్పదు కర్మలు చేయటం, కానీ కర్మఫలాన్ని కోరకండి. కర్మణి ఏవ అధికార నా మా ఫలేషు. అలా బ్రతికేవాడు జీవన్ముక్తుడు, వారికి సంసార బంధనాలు ఉండవు. 5 ఏళ్ల వయసులో బాలభక్తుడు ప్రహ్లాద, 5 ఏళ్ల వయసు అంతే. అంత చిన్న వయసులో ఇంతటి ఈ సమాధి స్థితి జీవన్ముక్తిని సాధించాడట. వాళ్ళు చెప్తున్నది భాగవత పురాణం. ఏ పని వదిలిపెట్టలా మనలాగా. దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాడు, ఆకలేస్తే అన్నం తింటాడు, ఎవరైనా పలకరిస్తే పలుకుతాడు, అవసరం వస్తే బజారుకి వెళతాడు వీధికి నడుచుకుంటూ, ఎవరికన్నా ఇవ్వాలంటే ఇస్తాడు, తను పుచ్చుకోవాలంటే పుచ్చుకుంటాడు, నిద్రపోతాడు. ఇవన్నీ మనం చేసే పనులు. అన్నీ చేశాడు ప్రహ్లాద. చేయకపోతే ఎలాగండి? కానీ మనకి వారికి భేదం ఏమిటంటే భగవత్ స్మరణపూర్వకంగా చేశాడు ప్రహ్లాదుడు. మనకి ఆ స్మరణ ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. అస్సలు లేదని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అసలే లేకపోతే ఇక్కడికి రాము. స్వామి సన్నిధికి వస్తామా, ఈ సత్సంగ సదనానికి వస్తామా? ఎంతో కొంత సంస్కారం ఉంది, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి, అయితే చాలవు అవి. గాఢమైన భక్తి, దానికి నిష్ఠ అని పేరు. భక్తి నిష్ఠ, జ్ఞాన నిష్ఠ, కర్మ నిష్ఠ. నిష్ఠ గొప్పది. ఈ నిష్ఠ కుదరాలి అంటే మొదటగా తిష్ఠ కుదరవాలి, వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు కూర్చోవటం కష్టమండి. చాలా సంతోషం, 3-5 గంటలు మీరు ఇలా కూర్చుంటున్నారంటే మాకు పరమానందంగా ఉంది. ఇప్పుడు మాకంటారు చెబుతుంటే సమయం తెలియదు, కాలం తెలియదు, శరీర స్పృహ ఉండదు, స్ఫురణ ఉండదు. ఎప్పుడైతే శరీరం మీద మనసు పోకుండా ఉంటుందో బాధలు తెలియవు. అంతా మనసండి. అందువల్ల చాలా మాకు సంతోషంగా ఉంది. పరమాత్మ రామచంద్రమూర్తి వెంటనే నిలబడి ఎదురేగారు మామగారికి. అంత జ్ఞాని జనకుడు. రాజ్యం చేస్తున్నా కానీ జ్ఞానయోగం, అది గొప్పండి. సంసారంలో ఉంటూ కూడా తామరాకులాగా ఉండటం, పరమాత్మ ఏందో మనోబుద్ధులు పెట్టడం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. మనోబుద్ధులు పరమాత్మ యందు క్షిప్తమైతే స్వామి అంటున్నారు, ఆ తర్వాత నువ్వు నాలోనే ఉంటావురా అన్నారు. ప్రపంచంలో ఉండవు, పరమాత్మలో ఉంటావు. అందువలన గొప్ప గొప్ప శ్లోకాలు ఇలా విన్నామనుకోండి, గుర్తునుంటాయి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస. నవ్వే ప్రసంగం వస్తే నవ్వుతారు. ప్రహ్లాదుడు కూడా నవ్వేవాడు, సీరియస్గా ఉండేవాడు కాదు. 10 మందితో కలిసి తాను కూడా ఆ హాస్యాన్ని పంచుకుంటాడు. ప్రహ్లాద ఇంకా పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా, ఆటలు కూడా ఆడుకుంటాడు. నిద్రాదులు, నిద్ర వస్తే పడుకుంటాడు. తిరుగుచున్ లక్షించుచున్, అంతా చూస్తా.
కానీ ఇవన్నీ చేస్తూ కూడా సంతతము ఎల్లప్పుడూ శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై ఉంటాడట. మనసు మాత్రం పరమాత్మ అయింది. ఏ పని ఆగటల్లా, అన్ని పనులు అయిపోతున్నాయి, కానీ మనసు పరమాత్మ అయింది. గొప్ప సాధన అండి ఇది. దీన్ని మించిన సాధన లేదు, ఏమి లేదు. దేవుడికి మనసు ఇచ్చిన తర్వాత సంసారం లేదు ఇంకా. అంచేత రామచంద్రమూర్తి ఆ జనకుడికి ఎదురెళ్ళారు. అంతేకాకుండా అండి, జనకుడు అంటే జ్ఞాని అని చెప్పుకున్నాం కదా. జ్ఞాని భగవంతునికి చాలా ఇష్టడు. ఎంత ఇష్టమో జ్ఞాని అంటే. గీత దానికి ప్రమాణంగా ఉంది. చతుర్విధ భజంతే మాం, 4 రకాలుగా నన్ను భజించే భక్తులు లోకంలో ఉన్నారట. గీతావాక్యం ఇది. జనాః సుకృతినః అర్జున, ఈ 4 పుణ్యాత్ములే. ఎందుకంటే భక్తులు కాబట్టి. సో ప్రతి భక్తుడు పుణ్యాత్ముడు, ప్రతి పుణ్యాత్ముడు భక్తుడు. చతుర్విధ భజంతే మాం, ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ. భరతర్షభ. భరతర్షభ అంటే అర్జునుడు. భరతవంశంలో ఋషభ అంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. పరమాత్మ అన్నారు, ఈ 4 చెప్పి 3 చెప్పిన తర్వాత 4వ వానిగా జ్ఞానిని చెప్పాడు. ఆ జ్ఞాని తర్వాత ఒక చకారం ఉంది. చ చాలా గొప్పది. ఈ చకారం, ఆ అక్షరాన్ని వేసి పరమాత్మ ఏం చేశారో చూడండి. ఆర్త జిజ్ఞాసు అర్థార్థి, ఈ 3 నుంచి జ్ఞానిని విడదీశాడు. చకారానికి అదే అర్థం. 3 ఒకటైతే 4వ వాడున్నాడే జ్ఞాని ఒకడు. తర్వాతి శ్లోకాన్ని బట్టి మనం దీనికి ఇట్లా అర్థం చెప్పుకోవాలి. శంకరాది భాష్యకారులు గీతాల తాత్పర్యం మనకు అందించారు. జ్ఞానీచ, తేషాం, వారిలో, జ్ఞాని నిత్యముక్తః, నిత్యయుక్తః, ఏకభక్తి. తర్వాత మాట విశిష్యతే. గొప్ప మాట అది. ఈ 4 జ్ఞాని ఉన్నారే, వారు విశిష్యతే, గొప్పవారండి. చాలా విశేషం, వారిలో విశేషం ఉంది. ఎన్నో నిత్యయుక్తుడు అలా ఉంటాడు. ఏకభక్తి, నాయందే భక్తి ఉంటుంది వారికి, ఎప్పుడూ నాతోనే కలిసి ఉంటాడు. చాలా అనిపిస్తుంది, నాతోనే కలిసి ఉంటాడని పరమాత్మ అంటుంటే ఇంకా ఎవరితోనూ జత కట్టడా? కట్టకపోతే ఎట్లా? అదంతా వ్యావహారికం, వ్యవహారం జరుగుతూ ఉంటుంది. వ్యవహారం లేనిదే బతుకు లేదు. అంత వ్యవహారంలో కూడా భగవత్ స్మరణ. స్వామి, నేను ఎందరితో కలిసి ఉంటున్నా, మెలసి ఉంటున్నా, నేను నీవాణ్ణే. ఏకభక్తి విశిష్యతే. మిగతా వారు 3 కూడా గొప్పవారే, కానీ అన్నాడు దేవుడు. ఆ కానీ అని ఎప్పుడన్నాడో అది గొప్ప విషయం. అది ఈ 3 మంచివాళ్లే, పుణ్యాత్మలే. కానీ జ్ఞానీతు, జ్ఞాని అయితే ఏమిటి? ఆత్మైవ మే మతం. ఇది మా ఉద్దేశ్యం, ఇది మా మతం. మతం అంటే రిలీజియన్ కాదు ఇక్కడ. మతం అంటే మా అభిప్రాయం, మా ఉద్దేశ్యం అన్నారు. జ్ఞానీతు ఆత్మైవ, ఆ జ్ఞాని సాక్షాత్
మాకు ఆత్మస్వరూప. ఆత్మస్వరూపుడు జ్ఞాని ఎప్పుడైతే అవుతాడో పరమాత్మకి జ్ఞానికి అభేదం. వారే నేను, నేనే వారు. పరమాత్మ అంటాడు మయి తే, అట్టి జ్ఞానులు మయి నాలో ఉన్నారు, అహం తేషు నేను వారిలో ఉన్నా. వారు నాలో ఉన్నారు, నేను. అదండి భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. అవినా గొప్ప మాట సంస్కృతంలో. వినా, వినా అంటే లేకుండా, వినా శబ్దానికి లేకుండా అని అర్థం. ఏమి లేకుండా? భగవంతుడు లేకుండా భక్తుడు లేడు, భక్తుడు లేకుండా భగవంతుడు లేడు అని. అది అవినాభావ సంబంధం. నిరంతరం ఈ మాటలు మనసులో మెదులుతూ ఉండాలి. ఏ పని మానక్కల్లా. ఎవరైనా పలకరిస్తే మాట్లాడచ్చు, మాట్లాడకపోతే తప్పు కదండి. ఎవరు చెప్పినా వినాలి. ఆ వినిన తర్వాత ఆలోచించుకోవాలి, ఆ మాట మంచిదా కాదా. వినదగుని ఎవరు చెప్పినా. ఆ విధంగా వ్యవహారమే, కానీ మనసు పరమాత్మైంది. జ్ఞానితో ఆత్మైవ. పరమాత్మ అంటాడు అందరికంటే జ్ఞాని నాకు ఇష్టుడు అన్నాడు. సర్వేషామేవ భక్తానాం జ్ఞాని, నాకు ఇష్టుడు అన్నాడు జ్ఞాని. అంటే అదేమిటండి, భక్తి యోగం కూడా ఉంది కదా, భక్తుడు కదా పరమాత్మకి ఇష్టుడు, మీరేంటి జ్ఞాని అని ఆయనే అన్నాడుగా. మనం అన్న మాట కదగా గీతలో, జ్ఞానితో ఆత్మైవ మే మతం. కానీ గొప్ప శ్లోకం అండి అది. ఆ ఒక్క శ్లోకంలో జ్ఞాని చ భరతర్షభ, భక్తుణ్ణి జ్ఞానిని ఏకం చేశాడు పరమాత్మ ఆ శ్లోకంలో. ఇద్దరూ ఒకటైపోయారు. తేషాం వారిలో జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి. గొప్ప మాటలవి. నిత్యయుక్త జ్ఞాని ఏకభక్తి విశిష్యతే. చాలా గొప్ప శ్లోకం గీతలో. ఏ విధంగా భక్తుణ్ణి జ్ఞానిని పరమాత్మ ఏకం చేసి చెప్పాడు. ఒకే శ్లోకంలో ఒక పంక్తిలో జ్ఞానిని భక్తుణ్ణి పక్క ప్రక్కనే పెట్టి వీరిద్దరూ నాకు రెండు నేత్రాలు అన్నాడు. వారిద్దరూ ఒకటే. అంటే ఆ స్థాయిలో భక్తే జ్ఞానం, జ్ఞానమే భక్తి అభేదం అయిపోతాయి. అభేద స్వరూపం. ఇవ్వండి ఈ శ్రవణానికి ఫలం, ఇవి తెలుసుకోవాలి. భక్తి జ్ఞానాలు రెండు ఏకం చేశాడు పరమాత్మ. భేదం లేదు అప్పుడు. ఆ స్థాయిలో పరాభక్తి, అపరోక్ష జ్ఞానం, ఈ రెండు ఒకటి. పరోక్ష జ్ఞానము, అపరభక్తి, ఈ రెండు ఒకటి. ఇవి కింది స్థాయి. ఇవి కింది స్థాయి, ఎల్కేజీ. అపరభక్తి ఎల్కేజీ, పరోక్ష జ్ఞానము ఎల్కేజీ. పరాభక్తి పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్. అపరోక్ష జ్ఞానము పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ భేదం తెలియాలి. అందువల్ల ఇప్పుడు ఏదో ఒక భక్తిలో ఉండవచ్చు, మనం అపరభక్తిలో ఉన్నాం. ఇది పరాభక్తి దాకా ఎదగాలి. ఈ జన్మలోనే అది సాధించుకుంటే మరి జన్మ లేదు. నాలోకే వచ్చి చేరతామన్నాడు పరమాత్మ. ఇప్పుడు పరోక్ష జ్ఞానంగా ఉంది, ఇది అపరోక్షం కావాలి. ఏమిటి పరోక్ష జ్ఞానం అంటే? ఇప్పుడు మేము ఇన్ని మాటలు చెబుతున్నాంగా భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి. ఇదంతా పరోక్ష జ్ఞానం. చెప్పటం సులభం. మైక్ ఇచ్చారు, పైగా 2 మైకులు ఇచ్చారు మాకు. ఒక మైక్ ఇస్తేనే ఎంతో మైకం కమ్ముతుంది.
ఈ మైకు వల్ల మైకం వస్తుంది చెప్పేవాళ్ళకి, వాడు ఏం చెప్తున్నాడో వాడికే తెలియదు. అదేమిటయ్యా పెద్ద మనిషి అట్లా అయితే మరి ఇది మైక్ అండి, దీనివల్ల మాకు మైకం వస్తుంది అని. అలా కాదండి. పరోక్ష జ్ఞానం చెప్పటానికి పనికొస్తుంది లోకానికి, అది అనుభవానికి రావాలి, అప్పుడే ఫలం. అపరోక్షానుభూతి అని శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా ఒక ప్రకరణ గ్రంథాలు అంటారు, చిన్న చిన్న పుస్తకం. ఆయన ఎన్నో ప్రకరణాలు రచించాడు. చాలా గొప్పగా ఉంటే వివేక చూడామణి అని ఒక శంకరుల యొక్క ప్రకరణ గ్రంథం. అంతా కూడా కరుడుగట్టిన జ్ఞానం. అందువలన చూడండి, రామచంద్రుడు జనకుడు వచ్చాడు అని తెలియగానే ఒక్కసారి లేచి శరీరం పులకించింది. పిల్లనిచ్చిన మామ అని కాదండి, మహాజ్ఞాని. అందుకు ఈ దేహ శారీరకమైన సంబంధం పక్కన పెడదాం. మహాజ్ఞాని అట్టివాడు పరమాత్మకు చాలా ఇష్టుడు, అది చెప్పుకొస్తున్నాం. సర్వేషామేవ భక్తానాం ఇష్టః ప్రియతమో మమ యోగి జ్ఞానేన మాం నిత్యం ఆరాధయతి న అన్యథా. గొప్ప శ్లోకం ఇది. పరమాత్మ అంటున్నారు, ఏ భక్తుడు నన్ను జ్ఞానము చేతనే ఆరాధిస్తాడో వాడంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. యోహి ఎవడైతే జ్ఞానేన జ్ఞానముతోనే మాం ఆరాధయతి నన్ను ఆరాధిస్తాడో అట్టివాడు ఇష్ట ప్రియతమ, మాకు చాలా ప్రేమ వారంటే. గొప్పదండి జ్ఞానం. గీతలో నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే అని కదా మాట ఉన్నది గీతలో. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. అందువలన అట్టి జనక చక్రవర్తికి వెళ్ళారు కరుణాసాగరుడు శ్రీరామచంద్రుడు. వారిని సాదరంగా తీసుకొచ్చారట. ముఖియా ముఖ సోచాగియే ఖాన పాన కహు ఏక ప్రభు కరి కృపా పావరి దీని సాదర భరత శీసుధర లీని. ఆ విధంగా మామగారిని సాదరంగా తీసుకొచ్చి భరత రామచంద్రమూర్తుల యొక్క కలయిక. భరత సమజాని. పరమాత్మ అన్నారు, ఒకటే మాట అయింది, పితృవాక్య పరిపాలన, నే రాలేనన్నాడు. భరత 14 సంవత్సరాలు నువ్వే ఏలాలి రాజ్యాన్ని, తర్వాత మేము వస్తాం, నేను స్వీకరిస్తా. నీ అభిమతాన్ని, నీ కోరికను బట్టి తర్వాత నేను రాజున అయితే అవుతా, కానీ ఇప్పుడు మాత్రం అది కుదరదన్నారు. తేల్చి చెప్పాడు పరమాత్మ. ఇది ఆనుకూల్యస్య సంకల్ప అంటే భగవంతుని సంకల్పాన్ని అనుసరించి మనం ఉండాలి. ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించరాదు, అప్పుడు అది భక్తి కాదు. భరతుని వంటి భక్తుడు ఉన్నాడా లోకంలో? లేడు కదా. ఏ విధంగా అంటే భరతునికి ఎవరితో ఉన్న పోలిక ఉందా? భరతునికి పోలిక ఉందా అండి? మరొకడు అలాంటి వాడు ఉంటే అదిగో భరతుడు అటువంటి భక్తుడు అని చెప్తాం. ఎవడున్నాడు? గగనం గగనాకారం సాగరోపమ అన్నట్టుగా రావణయోర్ యుద్ధం రావణయోరి యుద్ధకాండలో చూస్తాం మనం. సాగరం సముద్రానికి మరొక ఉపమానం లేదు, ఆకాశానికి మరొక ఉపమానం లేదు, భరతునికి మరొక ఉపమానం లేదు. భరత సమ. ధర్మ రాజనయ బ్రహ్మ విచారు ఇహ జథామతి మోర్ ప్రచారు. జనక చక్రవర్తి
సభలో ప్రసంగించారట. ఆ సభలో, ఈ సభ ఎక్కడ జరిగిందండి? చిత్రకూటంలో. 13 సంవత్సరములు చిత్రకూటంలోనే ఉన్నాడు రాముడు. అంత గొప్ప క్షేత్రం అది. మొత్తం చిత్రకూటం అంతా రాముని యొక్క పవిత్ర పదచిహ్నముల చేత చిహ్నితమై లక్షితమై ఉన్నటువంటి క్షేత్రం. అక్కడే భరత కూపము అని ఉంది కొంచెం దూరంగా. భరత కూపం, కూపం అంటే బావి, బావిలాగా ఉంటుంది. ఏమిటంటే ఈ కూపం యొక్క గొప్పతనం అంటే, స్థల మహాత్మ్యం ఎలా ఉందో చూడండి. భరతుడు రామచంద్రునికి ఏకంగా పట్టాభిషేకమే చిత్రకూటంలో చేద్దామని తీసుకెళ్ళదా. అక్కడ అయోధ్యకు వెళ్ళిన తర్వాత పట్టాభిషేకం కాదు, పట్టాభిషేక సంభారాలతో వచ్చాట భరతుడు. ఫటాఫట్ ఇక్కడే అయిపోవాలి. పరమాత్మ అంగీకరించాల. మరి ఆ తెచ్చిన సంభారాలు ఏమైనాయి? ఈ బావిలో పడేశారు. అది భరత కూపం. అట్లా అట్లా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి విశేషాలు. అందువలన ఆ సభకి ఇప్పటికీ ఈ సభ జరిగినటువంటి ప్రదేశాన్ని లొకేట్ చేసి ఉంచారు. అవి కొన్ని భవనాలు మేము వెళ్ళినప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే ఉండవచ్చు. అంచేత ఆ సభలో ప్రసంగించాడు. వశిష్ఠుని యొక్క ఆజ్ఞ మేరకి జనకుడు, అయ్యా మీరు కూడా 4 మాటలు చెప్తే చెప్పండి అన్నారు. రాజా, ఎందుకని ఆ మాట? నీవు జ్ఞాననిధివి, మహాచాతుర్యం కలిగిన వాడవు, సుశీలుడవు, మంచి సౌశీల్యం ఉంది మీకు. రాముడు నగరానికి రావటమా, అయోధ్యకు తిరిగి రావటమా, లేక వనవాసము చేయటమా? మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. ఈ సందేహాన్ని మీరు పోగొట్టండి దయచేసి. మీలాగా సందేహ నివారణ. చూడండి, జనక చక్రవర్తి దగ్గరికి ఎందరెందరో వచ్చేవారు సందేహాలతో. ఆ సందేహాలన్నీ తీర్చేసావు. అంత సమర్థుడు వీరు. ఎవరెవరికి సందేహాలు తొలగించారు జనకుడు అంటే, మనం అత్యంత ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, భయభక్తులతో ఎవరినైతే పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని ఉపదేశించి ఆయనకి మోక్షాన్ని కలిగించాడో, ఆ శుక మహర్షి, శుకుల వారు కూడా జనకుని వద్దకు వచ్చి సందేహాలని నివృత్తి చేసుకున్నారట. జనకునికి కూడా జ్ఞానోపదేశం చేసినటువంటి మహా గురువు జనక. శుకునికి కూడా ఈ విషయాలు ఎక్కడున్నాయి? భాగవతంలో ఉండవు, దేవీ భాగవతంలో ఉన్నాయి. దేవీ భాగవతము అసలు దీంతోనే ప్రారంభమవుతుంది. వ్యాస భగవంతునికి, ఆయనకి అప్పటికి శుకుడు పుట్టల, సంతానం లేదు. సంతానం కావాలి, సంతానం. ఏం చిత్రం! వ్యాసునికి కూడా సంతానం మీద వాంఛ. ఆ కథ చెప్పింది ఎవరు? వ్యాసుడే. అన్ని పురాణాలు చెప్పింది ఆయనేగా. నిజంగా ఆ సమయంలో తన మనసులో కలిగిన భావాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాపరికం లేకుండా చెప్పాడు వ్యాసుడు. ఇంకొకడు అయితే రచయిత మనసులో చెప్పడు. అన్నీ కూడా కల్లిబుల్లి కబుర్లతో గ్రంథాలు రాసేస్తారు. అలా వ్యాసుడు అలా చేయలేదండి. అపుత్రస్య గతిర్నాస్తి, సంతానం లేకపోతే మాకు గతులు ఉండవు కదా, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానా, నాకు వృద్ధాప్యం వస్తుంది కదా, అప్పుడు ఎవడు సేవ చేస్తాడు, ఎవడు దాటిస్తాడు నన్ను? ఇలా సంతానం కొరకు ఆయనకు అనుమానం వచ్చింది. ఏ దేవతని సంతానం కొరకు ప్రార్థించాలి? ఇంతమంది దేవతలు ఉన్నారుగా. సందేహాలండి. చేత శివారాధన చేశారు. శివారాధన ఫలంగా శ్రీశుకుల వారు ఆయనకి జన్మించారు. ఈయన కూడా అయోనిజ. ఇట్లా ఈ శుకుడు పుడితే పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత
వివాహం చేయాలి అని అనుకున్నాడు వ్యాసుడు శుకునికి. నాయనా, యుక్త వయసు వచ్చింది, నువ్వు వివాహం చేసుకుంటే నీ ఒక కాయ కాస్తే మేము చూసి ఆనందిస్తాం. చూడండి, గార్హస్థ్య ధర్మంలో అలా అనుకున్నాడు. ససేమిరా అన్నాడు శుకుడు. నాకు వివాహం వద్దు నాయన, తండ్రి మీ గృహస్థ ధర్మాలు చూస్తున్నా కదా నేను, మాకు ఆశ్చర్యంగా ఉన్నది, నీవు వెంటబడి నన్ను పెళ్లి చేసుకో అంటున్నావే, మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వ్యాసుడంటే జ్ఞానావతారం, మీ జ్ఞానం ఏమైంది? ససేమిరా ఒప్పుకోలా. అప్పుడు శుకుణ్ణి వ్యాసుడు జనకుని దగ్గరకు పంపిస్తాడు. జనకుని దగ్గరకు ఆయనకి అర్థమైపోయింది, జనకునికి గురువు వ్యాస. జనకుడు గ్రహించాడు, మా గురువుగారు తన పుత్రుణ్ణి నా దగ్గరకు పంపించాడు అంటే ఓహో, వివాహాన్ని వీడు అంగీకరించకపోవటం, నేను చెప్తే వివాహం చేసుకుంటాడు అని గ్రహించాడు జనకుడు. అసలు శుకునికి జనకుణ్ణి చూడటానికే 3 రోజులు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. రాజ ప్రాసాదం లోపలికి వెళ్ళటానికే కొద్ది రోజులు పట్టింది. ఆ భవనంలోకి వెళ్ళిన తర్వాత జనకుని యొక్క ప్రవేశ ద్వారం అక్కడ కూర్చోమన్నారు. అయ్యా లోపలికి పంపండి, ఉండండి. అట్లా కొద్ది రోజులు ఉంచారండి. ఇంకోడు అయితే లేచక్కపోతాడా, ఈ జనకుడు వద్దు, వాడి మాట వద్దు, నాకు ఎవడుంటాడు ఇక్కడ పడి అంటే. గుళ్ళు గోపురాలకి గురు దర్శనానికి వెళ్ళినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. ముందున్న వాళ్ళు ఏమవుతారు? అలాంటప్పుడు నువ్వు ముందే రావాలి. చేత ఆత్రపడరాదండి. శుకుడు కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. సహనం, టాలరెన్స్ అలా పరీక్షించాట జనకుడు. శుక్రవారం వచ్చారని తెలుసు, కూర్చొని క్షమ, ఓర్పు, ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత అప్పుడు లోపలికి ప్రవేశం కలిగించారు. కూర్చోబెట్టి ఎలా చెప్పాడు అంటే వెంటనే మారిపోయాడు శుకుడు. వివాహానికి అంగీకరించారు. వారికి సంతానం కలిగి ఇదంతా ఇట్లా ప్రారంభమవుతుంది. దేవి భాగవత పురాణం చాలా చిత్రం. భాగవతంలో వీరికి పెళ్ళి లేదు, సంతానం లేదు. ఆ శుకునికే మరొక పురాణంలో గృహస్థం, గార్హస్థ్య ధర్మం. మరి ఇదే అదే శుకుడు ఆజన్మ బ్రహ్మచార లేక గృహస్థ? 2. ఒక కల్పంలో బ్రహ్మచారి, మరొక కల్పంలో గృహస్థ. ఆ విధంగా అంతటి గొప్పవాడు జనక. వారి మీద బాధ్యత పడేసేపటికి వారు అంటున్నారు, జనకుడు అసలు మనసులో అనుకున్నారట, ఓరి బాబోయ్, నా నెత్తిన పడేశారు, రాముడు అయోధ్యకు రావటమా లేకపోతే అరణ్యాల్లోనే ఉండటమా అని. అసలు నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానేమో అన్నటువంటి భావము వారికి మనస్సులో కలిగి, ఎందుకు ఇక్కడికి నేను వచ్చా, రాబట్టి కదా నా నెత్తిన పెట్టారు ఈ బరువు బాధ్యత. ఏమండి, మహా వాళ్ళు అతిరథ మహారథులు ఉండగా నేనేమిటి అలా మనసులో అనుకుని, తప్పదుగా మరి వశిష్ఠ మహర్షి. వారు లేచి సభలో అన్నారు, ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము, బ్రహ్మజ్ఞానం. నేను ధర్మశాస్త్రం చెప్పమంటే చెబుతా, మాకు కరతలామలకం. నీతి చెప్పమంటే చెబుతా, అన్నిటినీ మించి జ్ఞానం చెప్పమంటే చెబుతా. నేను జ్ఞానిని కనుక ఏదో పరమాత్మ యొక్క అనుగ్రహంతో కొద్ది జ్ఞానం మాకు ఉంది. అహంకారంతో చెప్పటం లేదండి, యథామతి. కానీ భరతుని విషయంగా చెప్పటము నా వల్ల కాదన్నారు. ఈ నిర్ణయం నేను చేయలేను, నా బుద్ధి అంత సమర్థంగా లేదు. ఎందుకని అన్నారు,
భరతునికి ఉన్నటువంటి ప్రేమ, పరమాత్మయందు అన్నగారియందు భరతునికి ఉన్నటువంటి ప్రేమ ప్రవాహంలో నా మనోబుద్ధులు కొట్టుకొని పోయినాయి అన్నాడు. మా బుద్ధి పనిచేయటల్లా, అసలు మా దగ్గర లేదు మా మనోబుద్ధులు, ఈ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇంత మంచి మాట.